కోటకొండ గ్రామ ప్రజలకు నమస్కారము. బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా నిలబెట్టినారు. ఇంతకుముందు కూడా ఇద్దరం కలిసి కూడా మస్తు పనులు అభివృద్ధి చేసినాము. సీసీ రోడ్లు, గటర్లు అన్నీ మొత్తం స్కూల్ బిల్డింగులు, ఊరికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టినాం మేమే. గురుకుల కూడా శాంక్షన్ పాఠశాల మేమే శాంక్షన్ చేసినాము. డబల్ రోడ్ కూడా మేమే శాంక్షన్ చేసినాము. ఆ సాధారణ మేము టబ్ స్టేషన్ కూడా చేసినాము. అన్నీ అభివృద్ధి చేసినాము. ఇప్పుడు కూడా గెలిపిస్తే అంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తాము. అత్యధికంగా మెజార్టీతో గెలిపించగలరని కోటకొండ మండలం కూడా చేపిస్తా. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నా. కోటకొండ గ్రామ ప్రజలకు నమస్కారములు. నేడు మన గ్రామంలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాములు గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే రకంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం. వెంకట్రాములు యొక్క జీవితము ప్రజల కొరకే అనే రకంగా వారు గత 30 సంవత్సరాల నుంచి అతని చిన్న వయసు నుంచి కూడా బీద ప్రజలకు, అట్టడుగున ఉన్న రైతులకు కానీ దళితులకు కానీ వాళ్ళ యొక్క ఏ సమస్య వచ్చినా నేనున్నా అనే రకంగా వారి సమస్యల్ని పరిష్కరించుకుంటూ గ్రామంలోనే వారి కొరకు నిరంతరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. గతంలో దాదాపు వారు సర్పంచ్గా చేశారు. మమ్మలను కూడా సర్పంచ్గా చేయడానికి వారు శాయశక్తులా పనిచేశారు. మా 2 పార్టీలు దాదాపు 13 సంవత్సరాలు ఈ గ్రామానికి సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేస్తున్న సమయంలో ఈ గ్రామంలో గ్రామానికి ప్రధాన భూమిక విద్య. అటువంటి విద్య తరగతి గదులు లేక ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల కానీ చాలా ఇబ్బందులున్న సమయంలోనే 2 పార్టీలు మిత్రపక్షాలుగా అతని కాలంలో దాదాపు హై స్కూల్ భవనాలకు దాదాపు 6 తరగతి గదులు, ఆ యొక్క ప్రహారీ కానీ అక్కడ రకరకాలుగా వసతులు ఏర్పాటు చేసి విద్యార్థులు మంచిగా చదువుకోవాలనే రకంగా ఆలోచన చేసిన వ్యక్తి వెంకట్రాములు గారు. అదే రకంగా గ్రామంలో ఆ రోజుల్లో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్న రోజుల్లోన ప్రతి వాడలోన ప్రతి గల్లీకి దాదాపు 18 బోర్లనేసి దాదాపు 8 మినీ ట్యాంకులను కట్టించి అందరికీ నీటి సమస్యని తీర్చిన వ్యక్తి కూడా వెంకట్రాములు గౌడ్. గ్రామ ప్రజలందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మిత్రపక్షాల అయినటువంటి బీజేపీ తరపున మన వెంకట్రాములు గౌడ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడిండు కాబట్టి అందరు కూడా కోటకొండ గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కోటకొండ గ్రామంలో మా యొక్క మిత్రపక్షాల అభ్యర్థి బీజేపీ బలపరిచిన అభ్యర్థి బీఆర్ఎస్ వెంకట్రాములు గౌడ్ గారి గుర్తు ఉంగరం గుర్తుకు అత్యధిక మెజార్టీతోన గెలిపించాలని చెప్పేసి కోటకొండ గ్రామ ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే గతం నుండి కూడా అతని యొక్క వయసు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల నుండి ఒక 45-50 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నిరంతరము ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు వెంకట్రాములు గౌడ్. ఎందుకంటే గతంలో చాలామంది కూడా సర్పంచ్ అయిన వాళ్ళు ఈ ఊర్లో లేరు. ఈతను వెళ్ళవేళలా సర్పంచ్ ఉండకపోనే ఎప్పటికి కూడా ప్రజల్లో అందుబాటు ఉన్నటువంటి వ్యక్తి వెంకట్రాములు గౌడ్. కాబట్టి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా మహిళా సోదరులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కూడా మీకు అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు వెంకట్రాములు గౌడ్. సర్పంచ్ ఉన్నా లేకున్నా అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు మన వెంకట్రాములు గౌడ్. అందరూ కూడా ప్రజలకందరూ కూడా తెలుసు. ఎందుకంటే గతం నుండి కూడా ఏది ఆశించకుండా, ఎవరితోనూ ఏది ఒక్క రూపాయి ఆశించకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఎమ్మెల్యేతోనూ కానీ ఎక్కడ ఉన్నా కూడా ఏ పని కూడా నిరంతరం రాత్రి అనకుండా పగులు అనకుండా ఎప్పుడు ఇట్లా ఫోన్ చేసినా మేలుకొనేటటువంటి నాయకుడు వెంకట్రాములు గౌడ్. గతం నుండి కూడా చూస్తున్నాం. ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయాలి.
ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కాశీనాథ్ అనేటటువంటి వ్యక్తి ఈ గ్రామంలో లేకుంటాడు. మాబ్నారో లేకుంటే నారాయణపేటలోనో అందుబాటులో లేనటువంటి వ్యక్తి ఈరోజు మనం అంతా కూడా కోటకొండలో వాళ్ళ యొక్క పార్టీ తరపున నిలబెడుతున్నారు. కాబట్టి ఆయనని కూడా ఈయనని కూడా పోలిస్తే ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు, అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు, కోటకొండ గ్రామంలో ఉన్నటువంటి నాయకుడు మా వెంకటరమణ గౌడ్. కాబట్టి అతనికి అత్యధిక మెజార్టీతోన మీరు గెలిపించవలసిన అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి మిత్రపక్షాల అభ్యర్థి సర్పంచ్ బరిలో నిలిచినటువంటి ఏడిగి వెంకటరమణ గౌడ్ గారి గుర్తు ఉంగరం గుర్తు. ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోటకొండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకోసం ఓటేయాలి వెంకటరమణ గౌడ్ గారికి అంటే, గడిచినటువంటి 25 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి ఈ విధంగా పొత్తుతో గ్రామాన్ని తీర్చిదిద్దినటువంటి ఆనవాళ్ళు ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోటకొండకు అభివృద్ధికి మధ్యలో వారధిగా ఉంటున్నటువంటి పార్టీలు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి. ఈ రెండు పార్టీల యొక్క కలయిక వల్లనే గ్రామం అభివృద్ధి చెందింది. ఇందుకు మేము ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమే, దేనికైనా సవాల్ చేస్తూ ఉన్నాము. ఈరోజు కోటకొండకు బీటీ రోడ్డు వచ్చిందంటే ఎల్లారెడ్డి గారు, స్వర్గీయ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. కోటకొండకు ట్రాన్స్ఫార్మర్ వచ్చిందంటే 1998లో కూడా అప్పుడు జితేందర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎంపీ గారు ఉండే. ఆ తర్వాత కోటకొండకు సబ్స్టేషన్ వచ్చిందంటే ఎల్లారెడ్డి గారి యొక్క మంత్రిత్వంలో కోటకొండకు సబ్స్టేషన్ వచ్చేసింది. కోటకొండకు ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చిందంటే ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. కోటకొండ పాఠశాల అభివృద్ధి చెందిందంటే ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారి యొక్క సహకారం వల్ల. ఎమ్మెల్యే ఎల్లారెడ్డి గారు కూడా కోటకొండకు స్వయంగా అల్లుడు కావడం, తర్వాత రాములు గారు వారికి అల్లుడు కావడం, వెంకటరమణ గౌడ్ అత్యంత సన్నిహితంగా ఉంటూ నమ్మినటువంటి బంటుగా ఉన్నటువంటి వెంకటరమణ గౌడ్ యొక్క సహకారంతో ఎమ్మెల్యేతో కొట్లాడి కోటకొండ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చినటువంటి ఘనత మన యొక్క వెంకటరమణ గౌడ్ గారిది. అంతెందుకు, నిన్న మొన్న చూసుకున్నటువంటి గురుకుల పాఠశాల కూడా గతంలో ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఎస్ఆర్ రెడ్డి యొక్క సహకారంతో కోటకొండకు గురుకుల పాఠశాలను సాధించినటువంటి ఘనత కూడా వెంకటరమణ గౌడ్ గారిదే. 4 దశాబ్దాలుగా 40 ఏళ్లుగా నిరంతరము నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరమణ గౌడ్ గారు. ఈరోజు యువత మొత్తం ఆలోచించాలి. ఎందుకోసం అంటే ఇదంతా డిజిటల్ యుగం. డిజిటల్ యుగంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. ఈరోజు పాలమూరు పార్లమెంటు సభ్యురాలు భారతీయ జనతా పార్టీ డికే అరుణ గారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కావచ్చు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసేటటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి మిత్రపక్షాల అభ్యర్థి వెంకటరమణ గౌడ్ గారు మాత్రమే. ఈ విషయంలో నాలెడ్జ్ ఉన్నటువంటి యువత, చదువుకున్నటువంటి యువత ఆలోచించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది, రాబో రోజుల్లో ఎవరిది ఉంటుంది, ఇక ముందు కూడా ఎవరిది ఉంటుంది అనేటటువంటి విషయంలో ఆలోచించి ఊరు అభివృద్ధి కోసము ఎవరో కల్లిబొల్లి మాటలు చెప్పేసి యువత యువత అనేది కాదు. 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా గ్రామం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి వెంకటరమణ గౌడ్ గారు. కాబట్టి ఆ వ్యక్తిని ఆశీర్వదించాలని చెప్పేసి కోటకొండ ప్రజానికానికి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో జరిగినటువంటి పొరపాటు వల్ల కేవలం విజయాన్ని అందుకున్నటువంటి తరుణంలో 5 ఓట్ల దూరంలో ఆగిపోయినటువంటి దుస్థితిలో మనం ఉండిందే. కాబట్టి ఈసారి ఆ యొక్క 5 ఓట్లను కాదా మొత్తం కూడా 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి ఈ యొక్క గ్రామానికి అభివృద్ధి బాటలు పరచాలని చెప్పేసి కోటకొండ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను.